హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ నేను కొత్త వంటకంతో ముందుకు వచ్చేసానండి. అదే బేబీ కార్న్తో మంచూరియా. సింపుల్గా ఈజీగా ఎలా చేసేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసేసుకొని బేబీ కార్న్ని అలా పొడుగ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని బా రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్లో వేసేసేయాలండి. ఒక 2 to 3 minutes బాగా మెత్తగా చేయకుండా లైట్గా ఆ స్మెల్ పోయేటట్టు బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కార్న్‌ఫ్లోర్, మీకు ఎన్ని బేబీ కార్న్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీకు నచ్చినంత వేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత కొంచెం బియ్యం పిండి, తర్వాత ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని అది బాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కొంచెం కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, మీకు టేస్ట్కి తగినట్టు. ఒకవేళ మీకు చాలా కారం కావాలంటే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత బాయిల్ చేసుకున్న బేబీ కార్న్ని మనం ఆ మిక్చర్లో కలిపేసుకోవాలి. బాగా అన్నిటికీ పట్టేటట్టు ఆ పిండిని ప్రతి ఒక్కటి కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్, ఒక 1 స్పూన్, ఒక పావు నూనె వేసేసుకొని కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క బేబీ కార్న్ని అలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అనమాట. డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కూడా కాదు, తక్కువ ఆయిల్తో టేస్టీగా ఈజీగా చేసుకునేటట్టు ఇలా చేసేస్తానండి నేను. మా పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. ఎక్కడో బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఇలా చేసేసుకొని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఆర్ పిల్లలకి స్నాక్స్ 10 o'clockకి మన స్కూళ్ళలో స్నాక్స్ లాగా కూడా మనం ఇది బాక్స్లో పెట్టి పంపిస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బేబీ కార్న్ కూడా చాలా మంచిది హెల్త్కి. ఇలా తినడం వల్ల మనము హెల్తీగా కూడా ఉంటాం. ఎందుకంటే నేను ఎక్కువ మసాలాలు అలా యాడ్ చేయకుండా సింపుల్గా ఈజీగా తక్కువ వాటితో చేసేస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఇన్బాక్స్లో షూర్గా మెసేజ్ చేయండి, ఎలా ఉందో అనేది. రెసిపీ ట్రై చేయండి, షూర్గా చాలా చాలా నచ్చుతుంది పిల్లలకి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు మనం కూడా తినేసేయచ్చు ఈజీగా. అలా క్రంచీగా అయ్యేంతవరకు కాసేపు మూత పెట్టి అదే నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అది రెడ్డిష్గా వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుంది. క్రంచీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి. బియ్యం పిండి కార్న్‌ఫ్లోర్‌తో బేబీ కార్న్ చాలా టేస్టీ అయిపోతుంది. అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వాటిని ఒక టిష్యూ పేపర్లో పెట్టేసుకుంటే ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. తర్వాత అదే ఆయిల్లో కొన్ని గార్లిక్, అదే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకొని, ఆనియన్స్ బాగా ఫ్రై కావద్దండి, ఎందుకంటే మనకు తింటున్నప్పుడు మధ్యలో తగలాలి కాబట్టి మామూలుగా ఒక 1 minute అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసేసుకొని నా లైట్గా సాల్ట్ వేసుకోండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షూర్గా నాకు నమ్మకం ఉందండి, మీరందరూ ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్తారని. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం ఈజీగా చేసుకోవడానికి వంటలు ట్రై చేస్తే బెస్ట్ అని నా అభిప్రాయం. తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడం. ఎంతో ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. నిజంగా మనము బేబీ కార్న్ని ఇలా సర్వ్ చేసుకుంటే బెస్ట్, చాలా బాగుంటుంది. బయట బేబీ కార్న్ అన్ని కెచప్స్, అన్నీ వేరేవి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనకి ఇస్తారు. చూడడానికి కళ్ళకు బాగుంటుంది, బట్ తినడానికి అవి హెల్త్కి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు. కాబట్టి మనం ఈజీగా టేస్టీగా ఇంట్లో ఇలా ట్రై చేస్తే ఈజీ, చాలా హెల్తీ కూడా దాంతోపాటు.
లాస్ట్కి లైట్గా లెమన్, ఒక హాఫ్ పీస్ లెమన్ ఇలా యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ మరింత ఎక్కువైపోతుంది. చాలా చాలా బాగుంటుంది. వీడియోని తప్పకుండా చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియచేస్తారని అనుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేసుకుంటే అంతే, సింపుల్గా ఇలా సర్వ్ చేసేసుకొని టిష్యూ పేపర్లో సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మా పిల్లలైతే నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ రెసిపీని. ఆ రోజు చాలా టేస్టీ కుదిరింది, ఎందుకంటే నేను ఎక్కువ కారం వేయలేదు, తక్కువ కారం వేశాను కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా పెద్దోడు కూడా చాలా బాగుంది అని చెప్తున్నాడు. మా చిన్నోడు ఈవెన్ వాడు 2.5 years, వాడు కూడా తిన్నాడు చాలా బాగా ఆ రోజు స్నాక్స్ టైంకి చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి.